రైట్, మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వెళ్దాం. సీఎం చంద్రబాబుతో టీటీడీ చైర్మన్ అధికారులు భేటీ జరిగింది. గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించారు సీఎం. అనవసరంగా నూతన భవన నిర్మాణాలు చేపట్టడం, తిరుమలలో అనధికారికంగా వెలిసిన దుకాణాలు, టీటీడీలో ఇప్పటికీ పాతుకుపోయిన అధికారుల బదిలీలు, అధికారుల పనితీరుపై చర్చించారు. అలాగే తిరుమల పవిత్రతను పెంచేలా చేపట్టాల్సిన చర్యలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో దర్శన సమయం కుదింపుపై చర్చించారు. ఈ సమీక్షలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో పాటుగా ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఇతర ముఖ్య అతిథిగారులు పాల్గొన్నారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ మూర్తి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానంగా తీసుకుంటే రాష్ట్రంలో కాదు దేశంలో ప్రముఖ ఆలయమైన శ్రీవారి ఆలయమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కూడా ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో పాటు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు, అలాగే ఈవో శ్యామలరావుతో పాటు అలాగే జేఈఓ వీరబ్రహ్మంతో పాటు అలాగే ఇన్ఛార్జ్ సివిఎస్ఓ హర్షవర్ధన్ రాజు తదితర అధికారులంతా పాల్గొన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ సమావేశంలో మటుకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కూడా ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుమల ఆలయానికి సంబంధించి కూడా ఆయన సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కూడా 100కి 100% ఖచ్చితంగా ప్రక్షాళన జరగాల్సి ఉందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే అంటే గత 9 నెలల కాలం అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అంటే తిరుమల తిరుపతి బోర్డు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, అలాగే భక్తులకు అందిస్తున్న సేవలు కావచ్చు, అలాగే భక్తులకు ఏదైతే సౌకర్యాలు అంటే అన్న వితరణ కావచ్చు, అన్నప్రసాదం కావచ్చు, అదేవిధంగా భక్తులకు సంబంధించి కూడా దర్శన ఏర్పాట్లు కావచ్చు, ఇలా అలాగే వసతి సౌకర్యం, ఇలా అన్నింటిపైన కూడా ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో కూలంకషంగా చర్చించారు. అదే ప్రధానంగా చెప్పడం సీఎం చంద్రబాబు నాయుడు మటుకు అదే స్థాయిలో ఈరోజు అంటే గత 9 నెలల కాలంలో టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలపైన కూడా ఈరోజు అధికారులు సీఎంకు వివరించారు. అయితే భక్తుల విషయంలో వసతి సౌకర్యాలు కావచ్చు, అన్నప్రసాదం కావచ్చు, అలాగే ఈ రథసప్తమి, వైకుంఠ ఏకాదశి వంటి అంశాల పర్వదినాల సందర్భంగా కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారని చెప్పేసి కూడా టీటీడీ అధికారులు కూడా వాళ్ళు సీఎంకు వివరించారు. ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా సమగ్రంగా వివరించారు. అయితే దానిపైన కూడా సీఎం స్పందించారు. దానిపైన కూడా మొత్తం కూడా ఆయన పలు సూచనలు సలహాలు కూడా చేశారు. ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో 100కు 100% మార్పు రావాలా, 100% ప్రకాశన చెప్పండి. ప్రధానంగా ఏదైతే ప్రకాశన దీనికి సంబంధించి కూడా ప్రధానంగా ప్రక్షాళన విషయంలో మటుకు ఖచ్చితంగా 100కు 100% జరగాలని చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే అయితే కొన్ని పోస్టులు అక్కడ ఖాళీ ఉన్నాయి. అంటే తిరుమల టీటీడీకి సంబంధించి కూడా ఎస్వీబీసీ చైర్మన్ కావచ్చు, అలాగే అక్కడ ఒక జేఈఓ పోస్ట్ ఖాళీ ఉంది. గత కొద్దిగా జేఈఓ పోస్ట్ కూడా నియమించలేదు. దాని తర్వాత కూర్చుంటే ఏదైతే సివిఎస్ఓ కావచ్చు, సివిఎస్ఓ కూడా అలాగే పోస్ట్ ఇన్ఛార్జి పోస్ట్ కొనసాగుతుంది. ఈ పోస్ట్ అన్ని కూడా త్వరలో భర్తీ చేస్తామని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు అధికారులకు చెప్పడం జరిగింది. అలాగే ప్రధానంగా చూసుకుంటే అయితే తిరుమల పవిత్రతను కాపాడేలా, అలాగే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కూడా తిరుమల పవిత్రతను కొనసాగేగల అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే అయితే భక్తులకు ఇప్పటికే దాదాపు తిరుమలకు సంబంధించి రోజు దేశవ్యాప్తంగా కావచ్చు, ప్రపంచం నలుమూల నుంచి కూడా దాదాపు 1,00,000 మంది పైగా భక్తులు నిత్యం శ్రీవారిని దర్శనం చేసుకుంటారు. అయితే ఏదైతే ఈ దర్శన సౌకర్యాలు కావచ్చు, ఇతర అన్నప్రసాదం కావచ్చు, ఇలాంటివన్నీ సౌకర్యాలు ఏదైనా సరే రాబోయే 50 ఏళ్లకు తగ్గట్టుగా వసతి సౌకర్యాలు భక్తులకు సంబంధించి కూడా 50 ఏళ్లకు భవిష్యత్తును నిర్ణయించుకొని కూడా సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే అయితే గత వైసీపీ పాలనలో ఉన్నదో ఆ వాసన ఇంకా పూర్తిగా పోగొట్టాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు అధికారులకు గట్టిగా చెప్పింది. ఈ విషయంలో మటుకు ఎక్కడా కూడా ఎలాంటి రాజీ పడే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఎవరైతే గత ప్రభుత్వంలో ప్రస్తుతం టీటీడీలో కొనసాగుతున్నారో ఏదైతే కొందరు అంటే అనవసరంగా లేకుండా కొందరు సలహాదారుల పేరుతో కూడా అక్కడ ఇంకా తిష్ట వేసి కూర్చున్నారో వాళ్ళందరినీ కూడా ప్రక్షాళన చేయని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే అయితే అంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఇంకా అంటే కల్తీ నెయ్యి కావచ్చు, ఇలాంటి వ్యవహారాలు తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాలలో ఇంకా గట్టిగా వివరించాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులకు, టీటీడీ చైర్మన్కు ఈవో కూడా ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే భక్తులకు వసతి సౌకర్యాలు గతంలో తిరుమలలో దాదాపు 5,500 గదులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా అంటే రాబోయే 50 ఏళ్ల కాలంలో దృష్టి ఉంచుకొని మొత్తం భక్తులకు వసతి సౌకర్యాలు కావచ్చు, దర్శనం క్యూ లైన్లో తీసుకుంటున్న ఎలాంటి ఏర్పాట్లు తీసుకోవాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు చర్చించారు. దాని మీద కూడా అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానంలో వాట్సాప్ ద్వారా
దాదాపు 15 సేవలు త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడుకు టీటీడీ అధికారులు చెప్పింది. అయితే త్వరలో ఈ వాట్సాప్ సేవలు కూడా అందుబాటులోకి తేవాలని చెప్పేసి, అలాగే ఏదైతే తిరుమలకు సంబంధించి కూడా మనం కేవలం ధర్మకర్తలు మాత్రమే, అంటే పైసా భక్తులు ఇచ్చే ప్రతి రూపాయిని కూడా మనం దాన్ని ఎంతో విలువగా తీసుకొని మనం ఖర్చు పెట్టాల్సి ఉంది. అనవసర ఖర్చులు చేయకండి. ఖచ్చితంగా తిరుమల ఆదాయ వ్యయాలకు సంబంధించి కూడా ఖచ్చితంగా ఇంటర్నెట్ ఆడిట్ కావచ్చు, అలాగే ఇతర ఆడిట్ అంటే పూర్తి స్థాయిలో ఆడిట్ ఉండాలి. ప్రతి పైసాకు మనం బాధ్యత ఉండాలి. మనం కేవలం ధర్మకర్తలు మాత్రమే గుర్తుంచుకోవాలని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. దాని తర్వాత చూస్తుంటే ప్రధానంగా అంటే తిరుమలలో వివిధ అంశాలపైన కూడా ఆయన సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే అంశాలపైన కూడా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి కూడా అంటే భక్తులకు దర్శనం కావచ్చు, అలాగే క్యూ లైన్లు కావచ్చు, అలాగే భక్తులకు లగేజ్ ఇచ్చే అంశం కావచ్చు, అలాగే అన్న వితరణ కావచ్చు, ఇలాంటి అంశాల అన్నిటిపైన కూడా ఒక సర్వే చేశారు. ఆ సర్వేలో కూడా భక్తులు కూడా దాదాపు 67% మంది సంతృప్తి వ్యక్తం చేశారు. 12% మంది భక్తులు మటుకు బాగుందని చెప్పారు. మిగిలిన వాళ్ళు మటుకు బాగాలేదని చెప్పారు. మొత్తం కూడా ఈ భక్తుల సంతృప్తి అనేది ఇంకా ఫీడ్బ్యాక్ బాగా రావాలని చెప్పేసి కూడా ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదే చూస్తుంటే తిరుమలలో దాదాపు 2,800 హెక్టార్లకు విస్తరించి ఉండింది. దాదాపు ఇందులో చూసుకుంటే మటుకు ఇప్పటికీ పచ్చదనం అంటే ఏదైతే తిరుమల ఉందో పచ్చదనం 68% మాత్రమే పచ్చదనం ఉంది. ఈ పచ్చదనాన్ని 80% పెంచేలా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు. ఖచ్చితంగా తిరుమల పవిత్రతను భక్తుల మనోభావాలను దెబ్బతీయకుండానే అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే శ్రీవారి అనుబంధ ఆలయాలు దాదాపు అనుబంధ ఆలయాలకు సంబంధించి కూడా అభివృద్ధి కార్యక్రమాలపై కూడా ఈరోజు టీటీడీ అధికారులు సీఎంకు వివరించారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 60 అనుబంధ ఆలయాలకు సంబంధించి కూడా చేపట్టిన అనుబంధ కార్యక్రమాలపైన కూడా సీఎం రివ్యూ చేశారు. దాని మీద కూడా పలు సూచనలు జారీ చేశారు. అలాగే చూసుకుంటే ప్రధానంగా మన రాష్ట్రంతో పాటు వివిధ పక్క తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయాలపైన కూడా ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా అమరావతి పరిధిలోని వెంకయ్యపాలెంలో ఆల్రెడీ నిర్మించి ఉన్న శ్రీవారి ఆలయం సంబంధించి కూడా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలపైన కూడా రోజు చంద్రబాబు నాయుడు రివ్యూ చేశారు. పలు సూచనలు కూడా చేశారు. అలాగే కరీంనగర్ కావచ్చు, అలాగే బాంబే కావచ్చు, అలాగే ఇతర ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల్లో నిర్మిస్తున్న ఆలయాలపైన కూడా ఈరోజు రివ్యూ చేశారు. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా రివ్యూ చేశారు. ఖచ్చితంగా అయితే మొత్తం మీద చంద్రబాబు నాయుడు చెప్పడం మటుకు ఏదైతే ఖచ్చితంగా 100% ప్రక్షాళన జరగాల్సి ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. రాబోయే కాలంలో 50 ఏళ్ళకు సరిపడా ఏదైతే ఉంటుందో 50 ఏళ్లకు భవిష్యత్తును ఉంచుకొని కూడా శ్రీవారి ఆలయాన్ని తీర్చిదిద్దాలా, అభివృద్ధి భక్తులకు సంబంధించి కూడా సౌకర్యాలు కల్పించాలని చెప్పడం జరిగింది. ఇంకా పలు అంశాలపైన కూడా చర్చను ప్రధానంగా చూసుకుంటే భక్తుల మనోభావాలు దెబ్బతిరకుండా అలాగే తిరుమల అభివృద్ధి జరగాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు సూచించారు. మూర్తి. థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్.